అందశ్రీ గారి లేని లోటు యావత్ సమాజం ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఆ బాధను కూడా ఎవరు కూడా తీర్చలేరు. వాళ్ళ కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు సమాజానికి తీరని లోటు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి వ్యక్తి. సుదీర్ఘకాలంగా వారి పాటలతోటి, వారి మాటలతోటి, వాళ్ళ చర్యలతోటి యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి. అట్లాగే తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట ఇలా రాష్ట్ర గీతం అంటే ఒక గొప్ప, అంటే మొత్తం చరిత్రను ఒక పాట ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా దురదృష్టం భగవంతుడు వారు తీసుకెళ్ళింది. కానీ వారి ఉంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, ఏవైతే రకరకాల సంఘటనలు, దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయో, వాటన్నిటిని కూడా రూపుమాపడం కోసం మేము వాస్తవంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వారు లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే యావత్ సమాజం మొత్తం కూడా చల్లగా ఉండాలి, ఎవరు కష్టాల్లో ఉండొద్దని, అందరి దుఃఖాలు తెలంగాణ రాష్ట్రం రావడం తీరాలని కింద ఒక తపన పడ్డ వ్యక్తి. వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటాయి. 100% ఈ రోజున వారి యొక్క అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాల్యూట్ ద్వారా ఇప్పుడు మనం వారిని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి వారి కుటుంబ సభ్యులకు, వాళ్లకు మళ్ళీ కూడా మాట్లాడతాం. ఏదన్నా కూడా వారు లేని లోటు అనేది ఎవరు తీర్చలేని, కానీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తాం.